చేయగలిగితే, ఆయన మహిమాస్వరుడును గుర్తిస్తే తన మహిమతో దేవుడిని నింపుతాడు. మన జీవితాలు ఎన్నున్నా, మనకి ఎంత చదువు ఉన్నా, ఎంత డబ్బున్నా, మన చుట్టూ ఎంతమంది బంధువులు ఉన్నా, ఎన్ని రకాలైన పరిస్థితులు మనకు ఫేవరబుల్గా ఉన్నా, దేవుని మహిమ లేకపోతే, ఇఫ్ దెర్ ఇస్ నో గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ అస్, వీఆర్ జస్ట్ నథింగ్. ఆయన కృప మనకు లేకపోతే, ఆయన మహిమ మన మీద లేకపోతే మనం ఒట్టివారమే, మంటి ఘటములమే. ఈ మంటి ఘటముల్లో దేవుడు తన మహిమను ఐశ్వర్యంగా ఇచ్చాడు. అది దేవుడు మనకు చేసిన మేలు. మహిమ కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు, దేవుడు తన మహిమతో నింపబడినప్పుడు ఆ జీవితం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దురాత్మలు మనల్ని సమీపించలేదు. భౌతికమైన శ్రమలు, నిరాశలు, నిస్పృహలు మనం కృంగదీయలేవు. శ్రమలు ఉండవా అంటే ఉంటాయి, కష్టాలు ఉండవా అంటే ఉంటాయి. కానీ మనలో ఉన్న దేవుని మహిమ ఆయన కొరకు జీవించడానికి కావాల్సిన శక్తిని మనకిస్తూ ఉంటుంది. అలాంటి అనుభవాలను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి అనుభవాలను ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన